ఓడిపోయిన తర్వాత పోయి హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తి ఈ మధ్య వరుసగా అందరి మీద కేసు నోటీసులు పంపిస్తున్నారు. అంటే మాట్లాడితే అతను చేసే పనులను బట్టి మాట్లాడిన దాని మీద కేసు నోటీసు పెట్టి దాని మీద సంజాయిష్ కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రజలకు కూడా. బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలుసు. నీ ఇష్టారాజ్యంగా నీకు అధికారం ఉందిలే అని చెప్పి, అవినీతి డబ్బులు ఉన్నాయిలే అని చెప్పి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడి వెళ్ళి ఒకరోజు వచ్చావు, ఒకరోజు మాట్లాడి వెళ్ళావు. అంతకుముందేమో ఎన్నికల ముందేమో నీ ఇష్టారాజ్యంగా అందరి మీద పెత్తనాలు చేసి రిమ్స్ హాస్పిటల్లో కనపడ్డ వాళ్ళందరి మీద కొట్టి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆడోళ్ళని కూడా చూడకుండా కొట్టి వాళ్ళ మీద మళ్ళా కేసులు పెట్టించి మళ్ళీ దాని మీద 307 ఒకటి కేసు కావాలని పెట్టించి రిమాండ్కి పంపించిన ఘనత నీది. అది నువ్వు మళ్ళా మన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టేసి వాళ్ళని ఏదో 2 కోట్లు 3 కోట్లు దాన్ని ఏం కేసు దాని మీద పరువు నష్టం దాని మీద వేస్తున్నాము అని చెప్పేసి ఎవరిని బెదిరిద్దామని నీకు అదే తెలిసేమో. నీకు ఎవడో నీ పనికిరానాలు ఎవడో నీకు సలహాలు ఇస్తుంటాడు. నువ్వు చేసింది విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు చేసిన మాటలు కూడా ఎవిడెన్స్ తోటి ఉన్నాయి. అవన్నీ కూడా మేము కూడా వెళ్తాం, కోర్టులకు వెళ్తారు, అందరూ వెళ్తారు. నువ్వు మాట్లాడచ్చు అంటే నీకేమైనా శాసనం రాసిచ్చారా? ఇంకేమన్నా ఎవరిని పట్టుకొని ఎవరినంటే అట్లా మాట్లాడటానికి నీకొకటి ఇంకోటికి ఒకటే. వాళ్ళు ప్రెస్లోనే మాట్లాడారు, అందరికీ తెలిసే విధంగా మాట్లాడారు. నువ్వు చేసిన యాక్టివిటీస్ మాట్లాడారు, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడాల. నువ్వు కావాలని చెప్పి దాన్ని పెట్టి ఏదో బ్లాక్మెయిల్ చేయాలని చెప్పో లేకపోతే ఇంకోటి అంటే ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. దానికి ఏం చేయాలనేది చట్ట ప్రకారంగా మేము తీసుకుంటాం. రేపు అంతా కూడా పోలీసు వాళ్ళు ఇంకా వ్యవస్థ కూడా మారేది ఉంది. నిన్నే డిఎస్పీ రాత్రే చేశారు, ఇంకో సిఐ కూడా రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత దీని మీద అన్నీ కూర్చుంటాం. పాత ట్రాక్ రికార్డు, పాత ఏదైతే మా దగ్గర పెన్ డ్రైవ్లో క్లిప్పింగ్స్ ఉన్నాయో అప్పుడు మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. ఎవరెవరి మీద కేసు పెట్టాలా, ఎవరెవరు గంజాయి బ్యాచ్ని పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊగుతా రిమ్స్ హాస్పిటల్కి వచ్చి అద్దాల పగల కొట్టేసి ఆ రోజు చేసావో విత్ ఎవిడెన్స్ తోటి అన్నీ కూడా తీస్తాం. తీసిన తర్వాత అప్పుడు ఎవరికి మీద కేసులు పెడతారా, ఎవరిది కరెక్ట్ ఉందా అవి కూడా పబ్లిక్ కూడా పబ్లిష్ చేస్తాం, పబ్లిక్ కూడా చూపిస్తాం జరిగినవి కూడా. ఆ విధంగా కేసులు ఎవరి మీద పెట్టాలో కూడా చూస్తాం. నువ్వు పెట్టే చెత్త కేసులకి ఇక్కడ కూడా భయపడేవాళ్ళు లేడని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.